ఒకసారి చదివితే, ఆది కాండము 18వ అధ్యాయం 32వ వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. అతడు, ప్రభువు కోపపడని ఎడల నేనింకొక మారే మాటలాడేదను, ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన ఆ 10 మందిని బట్టి నాశనము చేయక ఇందుననెను. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అబ్రహాం గారిని దర్శించడానికి వచ్చాడు. అబ్రహాం గారిని దర్శించడానికి వచ్చినప్పుడు అబ్రహాం గారితో పాటు ఇంకో పని కూడా చేయడానికి వచ్చాడు దేవుడు. ఏ పని? సొదొమ గొమొర్రాను నాశనం చేయడానికి కూడా వచ్చాడు. అబ్రహాం గారికి ఏమో సంతానం ఇవ్వడానికి వచ్చాడు, అక్కడేమో నాశనం చేయడానికి వెళ్తున్నాడు. అయితే అబ్రహాంకి దేవుడు దర్శనాన్ని ఇచ్చి మరి 100 సంవత్సరాల వయసులో ఆయన సంతానం ఇస్తానని చెప్పేసి దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసి అబ్రహాంని దాటి వెళుతుండగా, నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముగా దాచేదనా అన్నాడు దేవుడు. ఏమనంట? నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకి దాచేదనా. 17వ వాక్యం చదవండి. ఆది కాండం 18వ అధ్యాయం 17వ వాక్యం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహామునకు దాచెదనా. చాలు. ఇక్కడ అబ్రహాము చూసినట్లయితే దేవునికి చాలా ఇష్టమైన వ్యక్తి, విశ్వాసానికి తండ్రి అబ్రహాం. అందుకే దేవుడు ఏమంటున్నాడు? నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకే దాచెదనా. అంటే ఏంటి? దేవుడు చేయబోయే కార్యాన్ని దాచుకోవట్లేదు, దేవుని పిల్లలకు చెప్తున్నాడు. మనకు కూడా సంభవించబోయే సంభవాల్ని దేవుడు ముందుగానే మనకు బయలుపరుస్తాడు. బయలుపరిచినప్పుడు మనం ఏం చేయాలి? తప్పించుకోవడానికి మనం ప్రార్థన చేయాలి. దేవుడు మనకు ముందుగా చూపించాడని అర్థం ఏంటి? మనం ప్రార్థన చేయాలని అర్థం. అబ్రహాముకి దేవుడు ఏమన్నాడు? నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాముకు దాచేదనా అని చెప్పేసి దేవుడు అనుకున్న తర్వాత అబ్రహాముని దేవుడు ఆశ్రయించి అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ చదవండి 19వ వాక్యం. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేనతని నెరిగి ఉన్నానెను. ఇక్కడ చూడండి, అబ్రహాం మాత్రం కాదు, అబ్రహాం పిల్లలు ఇంటివారు కూడా నీతి న్యాయములు జరిగించాలి. అబ్రహాం మాత్రమే కాదు, అబ్రహాం యొక్క పిల్లలు ఏం చేయాలంట? నీతి న్యాయము జరిగించాలి. అందుకని ఏం చేశాడు? దేవుడు అబ్రహాంకి ఆ విషయాన్ని చెప్పాడు. చెప్తున్నప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఏమన్నాడు? నేను ఆ సొదొమ గొమొర్రాలు గురించిన మొర చాలా గొప్పది. ఇక్కడ 20వ వాక్యంలో సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది గనుక వాటిని పాపము బహు భారమైనది గనుక నేను దిగిపోయి నా ఎద్దకు వచ్చిన ఆ మొర చొప్పున వారు సంపూర్ణంగా చేశారో లేదో చూచుటకు వెళ్ళుచున్నానని చెప్పి దేవుడు చెప్పాడు. సొదొమ గొమొర్రాల్లో పాపము విస్తరించిపోయింది. ఆ పాపం విస్తరించిన మనుషులు మొర దేవుని దగ్గరికి చేరింది. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేశారో లేదని చెప్పేసి దేవుడు చూడడానికి వెళ్తున్నాడు. అప్పుడు అబ్రహాంకి ఆ విషయం తెలిసిన తర్వాత అబ్రహాం ఏం చేశాడంటే ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఏం చేశాడంటే చదవండి 23వ వాక్యం. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదువా? ఆ పట్టణంలో ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము యొక్క అన్న కొడుకు లోతు. ఎవరు కొడుకు అంట? అబ్రహాము యొక్క అన్న కొడుకు లోతు. ఇప్పుడు అక్కడ లోతు ఎక్కడున్నాడు? సొదొమ గొమొర్రాలో ఉన్నాడు. అబ్రహాం ఇక్కడ ఉన్నాడు, అన్న కొడుకు అక్కడ ఉన్నాడు. అప్పుడు ఏం చేశాడు అబ్రహాము? అక్కడ దేవుడు నాశనం చేయడానికి వెళ్తున్నాడు కాబట్టి అప్పుడు ఏమని ప్రార్థన చేస్తాడు? ఒకవేళ అక్కడ నీతిమంతులతో పాటు, అంటే ఏమన్నాడు? దుష్టులతో పాటు నీతిమంతులను కూడా నాశనం చేయదువా? అంటే ఏంటి దాని అర్థము? అందరూ దుర్మార్గులు లేరు, నీతిమంతులు కూడా ఉన్నారు కదా కొంతమంది, వాళ్ళని వీళ్ళు కలిపి నాశనం చేస్తావా? దుష్టులతో పాటు నీతిమంతులను నాశనం చేస్తావా అని దేవుణ్ణి అడిగాడు. దేవుడు ఏమన్నాడు? అలా నాశనము చెయ్యను. ఒకవేళ నీతిమంతులు ఉంటే 24లో ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉండిన దానిలో ఉన్న 50 మంది నీతిమంతులు బట్టి ఆ పట్టణం నాశనం చేయకుందువా అని అడిగినప్పుడు ఆ మాట చొప్పున దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక,
నీతిమంతుని దుష్టునితో సమానంగా ఎచ్చుట నీకు దూరమగును గాక. సర్వలోకనకు తీర్పు తీర్చేవాడు న్యాయము చేయవాడని చెప్పాడు. అయితే యెహోవా ఏమన్నాడు? 50 మంది నీతిమంతులు నాకు కనపడిన యెడల వారిని బట్టి ఆ స్థలమును కాయుదును అని చెప్పాడు. అంటే ఇక్కడ మనం చూసినట్లయితే లోకంలో నీతిమంతులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు. అలాగే సొదొమ గొమొర్రా పట్టణంలో ఆ రోజుల్లో దుష్టులు ఉన్నారు, నీతిమంతులు ఉన్నారు. కానీ నీతిమంతులు ఎంతోమంది లేరండి. ఒక్క లోతు కుటుంబం మాత్రం ఉంది. ఎంతమందంట? ఒక్క లోతు కుటుంబం మాత్రమే ఉంది, కానీ ఎవరు నీతిమంతులు లేరు. పాపముతో కళ్ళు కామంతో మూసుకుపోయి ఉన్నారు. అలాంటి మనుషుల మధ్యలోకి దేవుడు ఏం చేస్తాడు? వెళ్ళాడు. అబ్రహాం ఏం చేస్తాడు? ఇక్కడ ప్రార్థన చేస్తాడు, ప్రభువా నా అన్న కొడుకుని రక్షించండి, అందరితో పాటు వాడు నాశనం చేయొద్దు, వాడు నీతిమంతుడు ప్రభువా అని చెప్పేసి ఆయన ప్రార్థన చేశాడు. సరే, దేవుడు అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఏం చేస్తాడు? దేవదూతల్లాగా ఒక మంచి మామూలు మనుషుల్లాగా కనపడ్డాడు దేవుడు. కనపడడం లోతు ఏం చేస్తాడు? వాళ్ళని చూసి వాళ్ళని చేర్చుకొని ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెట్టాడు. ఈ ఊరోళ్ళు ఏం చేస్తారు? ఈ దేవదూతలు వచ్చేటప్పుడు వాళ్ళు చూస్తే ఎట్లుంటారు దేవదూతలు చెప్పండి? ఆడవాళ్ళలాగా ఉంటారా, మగవాళ్ళలాగా ఉంటారా? మగ మనుషులాగా ఉంటారు, మహిమతో ఉంటారు. దేవదూతలు ఎలా ఉంటారంట? కానీ వాళ్ళని చూస్తే ఆడ మనుషులా కనపడతారు, ఆ జుట్టు అంతా. అందుకని వాళ్ళు ఏం చేస్తారు? అక్కడికి వచ్చి లోతుని అడుగుతున్నారు, నీ ఇంటికి వచ్చి ఆడవాళ్ళు ఇద్దరు మాకు కావాలి అని ఊరంతా వచ్చేస్తారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు. అంటే అంత కామంతో ఉన్నారు వాళ్ళు. అప్పుడు లోతు చెప్పాడు, అయ్యా నాకు 2 కూతురు ఉన్నారు, పెళ్లి కాని వాళ్ళు, కావాలంటే వాళ్ళని తీసుకెళ్ళిపోండి, వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చారో వాళ్ళు మాత్రం మీరు ఏం పాడు చేయకూడదని చెప్పేసి దేవుని పక్షాన ఎవరు మొరబెట్టారు? లోతు మొరబెట్టాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? లేదు లేదు మాకు ఆలే కావాలని చెప్పి అడిగారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ కళ్ళు కనపడకుండా చేశాడు. అందరికి ఏం చేశాడంట? వాళ్ళు రాత్రి అంతా ఇంటి చుట్టూ తిరుగుతున్నారు, కానీ ఆ తలుపు కనపడలేదు, లోపలికి రాలేకపోయారు. ఆ తర్వాత దేవుడు ఏం చేశాడు? ఉదయాన్నే లేచి, నీవు నీ భార్య పిల్లలు ఏం చేయాలి? ఇక్కడి నుంచే వెళ్ళిపోండి, ఈ పట్టణాన్ని నేను కాల్ చేస్తా అన్నాడు. చూడండి, పైనుంచి అంట గ్రంథకాలు పంపించండి. దేవుడు ఎక్కడ పంపించండి? అగ్ని గ్రంథకాలు కింద నుంచి గ్రంథకాలు పెట్టి పైన కింద పెట్టి మొత్తం బూడి చేశాడంట. కొంతమంది చెప్తున్నారు దగ్గర 30-40 అడుగుల దూరం కాలిపోయిందంట. ఎన్ని అడుగులంట? 30-40 అడుగుల దూరం కాలిపోయి బూడిదైపోయిందంట నేల. అంత భయంకర అగ్ని అంటే అది. అలాంటి అగ్ని చేత ఏం చేస్తాడంటే వాళ్ళు చేసిన పాపానికి దేవుడు సహించలేక వాళ్ళందరినీ కాల్ చేసేటప్పుడు వీళ్ళని తప్పించాడు. ఎవరు ప్రార్థన అది? అబ్రహాం ప్రార్థన. దేవుడు నీతిమంతులను తప్పిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. కానీ నీతిమంతుడు అయినప్పటికీ అతను తప్పించాక అతని కోసము ఎవరు ప్రార్థన చేశారు? అబ్రహాం ప్రార్థన చేశాడు. అబ్రహాంకి ఎందుకు దేవుడు చూపించాడు? లోతు కొరకు ప్రార్థన చేస్తాడని చూపించాడు. అలాగే మనకు కూడా మన కుటుంబంలో వాళ్ళకి నాశనం రాబోతే దేవుడు మనకు చూపించాడు. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం కూడా ప్రార్థన చేసి నిలబడి వాళ్ళు రక్షించుకోవాలి. మన భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, అన్నదమ్ములు అవ్వచ్చు, అక్క చెల్లెలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, ఎవరైనా సరే ఉండొచ్చు. దేవుడు మనకు బయలుపరిచి, ఎందుకంటే ఆ నశించిపోయే వాళ్ళ కొరకు ప్రార్థన చేయమని దేవుడు మనకేం చేస్తాడు? బయలుపరుస్తాడు. ఆ సమయాన్ని దేవుడు ఏం చేస్తాడు? సొదొమ గొమొర్రా చాలా భయంకరంగా పాపంతో ఉంది. అది ఎవరు చూశారు? ప్రత్యక్షంగా దేవుడే చూశాడు. ఆఖరికి వాళ్ళు దేవుణ్ణి కూడా వదిలిపెట్టట్లేరు. ఎవరంట? దేవుని కూడా వదిలిపెట్టట్లేరు వాళ్ళు. ఇక ఆఖరికి దేవుడికి అర్థమైపోయింది, అమ్మో నేను విన్నదానికంటే ఇంకా దారుణంగా ఉంది ఇక్కడ, ఎట్టన్నా సరే వీళ్ళు నాశనం చేసేయాలి, వీళ్ళ వలన ఇంకా దేశం నాశనం అయిపోద్దని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడు? ముందు తెల్లవారుజామున 15వ వాక్యం చదవండి. ఆదికాండం 19వ అధ్యాయం 15వ వాక్యం. తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించిపోకుండా నీ భార్యను ఇక్కడనున్న నీ 2 కుమార్తెలను తీసుకుని రమ్మని చెప్పిరి. దేవుడు తెల్లవారుజామున దేవదూతలు ఏం చేశారు? లోతుని త్వరపెట్టి, లెమ్ము, మనం ఇక్కడ ఊరి నుంచి వెళ్ళిపో, నువ్వు ఈ ఊరిని నేను నాశనం చేస్తాను అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంట? అక్కడ ఒక కార్యం చేయడానికి దేవుడు సిద్ధపడ్డాడు. మీ అందరూ తెలుసు, రహాబు. ఎవరంట? రాహాబు కూడా ఏం చేస్తుందంట? ఇశ్రాయేలు ప్రజలు ఏగు చూడ్డానికి వెళ్ళారు యెరికో పట్టణానికి. అప్పుడు ఆమె ఏం చేస్తుందంట? వాళ్ళకి సహాయం చేసింది. అందుకని దేవుడు ఏం చేస్తాడు? ఆ యెరికో పట్టణాన్ని నాశనం చేసినప్పుడు రహాబుని కాపాడాడు. రాహాబుని ఏం చేస్తాడ? తప్పించారు ఆమెను. అట్లానే ఇక్కడ కూడా ఏం చేస్తాడు? ఈ దోష శిక్ష
భయంకరంగా ఉంది కాబట్టి దీంట్లో నువ్వు నాశనం కాకుండా నేను నిన్ను తప్పిస్తాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్పేసి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తప్పించాలని చూశాడు. చూసినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒకే ఒక కండిషన్ పెట్టాడు వాళ్ళకి. ఎన్ని కండిషన్లు అంటే, మిమ్మల్ని ఇక్కడి నుంచి నేను తీసుకెళ్తున్నాను, ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి, కానీ ఒక కండిషన్ పెట్టాడు. ఏ కండిషన్ అది? వెనక్కి తిరిగి చూడకూడదు. ఏం చేయకూడదంటే ఒకే ఒక కండిషన్ పెట్టాడు, నేను మిమ్మల్ని తప్పిస్తాను, రక్షిస్తాను, కాపాడతాను, కానీ మీరేం చేయాలంటే వెనక్కి తిరిగి చూడకూడదని చెప్పాడు. కానీ లోతు భార్య ఏం చేసిందంట చెప్పండి? వెనక్కి తిరిగే చూసినప్పుడు ఏమైందంట, ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయిందంట. ఆ ఉప్పు స్తంభం ఇప్పుడు కూడా ఉందంటున్నారు యెరూషలేములో. చూసారమ్మా మీరు? ఇప్పుడు ఉప్పు స్తంభం ఉందంట. కొంతమంది నాకి వస్తారంట ఉప్పుని, ఆ ఉప్పు స్తంభాన్ని నాకి వస్తారండి నాలుగుతో. కాబట్టి ఆమె వద్దు వెనక్కి తిరిగి చూడొద్దంటే మాంసం కాస్త ఏమైందంటే అండి ఉప్పులాగా మారిపోయిందంట. ఉప్పు గడ్డలాగా అయిపోయింది. మనిషి మాంసం కదా ఉండేది, మనిషిలో ఉప్పు ఉండదు కదా. దేవుడి శాపం అనమాట అది. వెనక్కి తిరిగి చూడొద్దు అన్నాడు. మన జీవితంలో వెనక్కి తిరిగి చూసామంటే మనం శాపగ్రస్త అయిపోతాం. మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ముందు నడిపించినప్పుడు దేవుని కాదని మనం వెనక్కి తీసామనుకోండి, అది ఒక శాపంగా మారిపోద్ది. దేవునికి వాక్యం చెప్తుంది, ఒక మనిషి తన ఆత్మలో వెనక్కి తీసి వెళ్ళా దేవునికి సంతోషం ఉండదు. కాబట్టి దినాల్లో అనేకులు ఏం చేస్తారంటే దేవుడు ముందుకు నడిపిస్తుంటే మనుషులు ఏం చేస్తారు, వెనక్కి నడుస్తున్నారు. దానివల్ల వాళ్ళు ఏమైపోతారంటే అక్కడే శాపగ్రస్తులుగా మారిపోతారు. ఇక్కడ మనం చూసినట్లయితే నలుగురిని దేవుడు రక్షించడానికి వచ్చాడు. నలుగురిలో ఒకరు ఏమైపోయారంటే దేవుడు ఉండగానే, దేవుడితో నడుస్తుండగానే అక్కడ చనిపోయి అక్కడ ఉప్పు సమంగా. నిజంగా నేను చాలాసార్లు ఆలోచిస్తుంటాను, దేవుడు మనిషిని సృష్టించి మనిషి కొరకు సమస్తాన్ని చేశాడు. మనుషుడు ఎప్పుడైతే దేవుని మాట వినలేదో, ఏ నోటితో దేవుడు దీవించాడో ఆ నోటితో ఆదాముని శపించాడు. అలాగే ఇక్కడ ఏ నోటితో అయితే దేవుడు చేయి పట్టుకొని వాళ్ళు రక్షిస్తాడో అదే పరిస్థితులు వాళ్ళు వెనక్కి తిరిగి చూడని అక్కడే శాపగ్రస్తులుగా మరణాన్ని చూశారు. చూడండి, అక్కడ ఇప్పుడు భార్య ఆగిపోయింది, లోతు పిల్లలు ఆగారా? భార్యను చూసారా? చచ్చిపోయింది, సమాధి చేశారా? చాలామంది బైబిల్లో ఉన్నారండి, సమాధి చేయబడలేదు. ఏం చేయబడలేదంటే ఏలియా సమాధి చేయబడ్డా? హానోకు సమాధి చేయబడ్డా? లోతు భార్య సమాధి చేయబడిందా? ఇంకా చెప్పాలంటే సింహాలు బోన్లో వేయబడ్డారు దానియేలు కాలంలో, వాళ్ళు సమాధి చేయబడ్డారా? ఇట్లా కొంతమంది సమాధి చేయబడకుండా ఏమైపోయారు, వాళ్ళు చచ్చిపోయారు. కాబట్టి ఈ లోతు భార్య మరి వెనక్కి తిరిగి చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. ఇప్పుడు లోతు పిల్లలు కూడా వెనక్కి తిరిగి చూసి ఏమయ్యేవాళ్ళు, వాళ్ళు చచ్చిపోయేవారు, ఉప్పు స్తంభంగా మారిపోయేవాళ్ళు. కాబట్టి ఈ దినాల్లో మనం మాత్రం ఒకవేళ వెనకబడిపోయి ఉంటే వాళ్ళు మనం చూడకూడదు. వాళ్ళు వెనకబడిపోతారు, వాళ్ళు శాపగ్రస్తులుగా మారిపోతారు. మనం వాళ్ళని చూడకుండా మనం ఏం చేయాలంటే ముందుకి వెళ్ళాలి. ఇక్కడ దేవుడు ఏం చేశాడు, వాళ్ళని కాపాడటానికి వచ్చాడు. ఎందుకు కాపాడటానికి వచ్చాడు? రాహాబు నీతిమంతురాలు కాబట్టి కాపాడతాకు వచ్చాడు. లోతు నీతిమంతుడు కాబట్టి కాపాడతాకు వచ్చాడు. నోవాహుని దేవుడు ఎందుకు కాపాడాడు? నీతిమంతుడు కాబట్టే కాపాడాడు. చూడండి, ఆది కాండంలో మీరు 6వ అధ్యాయంలో మీరు చూస్తే, ఆది కాండము 6వ అధ్యాయము 9వ వాక్యం చదవండి. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ మనం చదువుచున్నాం, నోవాహుని దేవుడు ఎందుకు రక్షించాడు? ఇక్కడ అందరు నాశనం చేయబోతున్నాడు దేవుడు. చూడండి, ఇక్కడ రాస్తుంది 11వ వాక్యంలో, భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను, భూలోకము బలత్కారంతో నింపబడింది. ఇక్కడ కూడా ఇలాంటి వాళ్ళే. ఎలాంటి వాళ్ళు? సొదొమ గుమ్మరాలు ఉన్నవారంటే బలత్కారం అట, అంత క్రూరంగా కనబడుతున్నారు. ఇక్కడ కూడా పైన రాస్తుంది, ఇక్కడ మొత్తం చెడిపోయింది. 5వ వాక్యంలో, నరులు చెడుతనం భూమి మీద గొప్పదని, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహంతి ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూసి భూమి మీద మనుషులు చేసిన తన హృదయంలో నొచ్చుకొని సంతాపం ఉంది అని రాస్తుంది. ఇది కూడా అదే పరిస్థితి. ఏ పరిస్థితి? బలత్కారంతో నింపబడిన పరిస్థితి. అందుకని దేవుడు ఏం చేశాడు, నాశనీయాలను చూశాడు జలప్రలయం ద్వారా. అయితే అక్కడ ఏం చేశాడు దేవుడు, ఒకసారి చెక్ చేసుకున్నాడు. ఏం చెక్ చేసుకున్నాడు? నీతిమంతులు ఉన్నారేమో అని చెక్ చేశాడు. ఈ తరం వారిలో నీతిమంతులు ఉన్నారు. అప్పుడు లోతు కాలంలో ఎవరున్నారు నీతిమంతులు? లోతు ఒక్కడే.
రహాబు, ఎరికో పట్టణం మొత్తం ఎవరున్నారు నీతిమంతులు? రహాబే ఉంది. ఇప్పుడు నోవాహు జలప్రళయకాలంలో నీతిమంతులు ఉన్నారేమో అని ఎత్తుతుంటే ఎవరు కనిపించారు? ఒక్క నోవాహు కనిపించారు. ఇక్కడ చదువుతున్న 9వ వాక్యంలో నోవాహు వంశావళి ఇదే, నోవాహు నీతిపరుడును తన తరములో నిందారీతుడై ఉండిను, నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఇక్కడ ఒక పక్కన నోవాహు నీతిమంతుడు ఉన్నాడు, తన తరములో అంటే అతని కాలములో తన తరంలో జరుగుతున్న మనుషుల మధ్యలో అతను తప్పితే నీతిమంతులు ఎవరు కూడా లేరు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడంట, ఈ నోవాహు ఎవరితో నడుస్తున్నాడు? దేవునితో నడుస్తున్నాడు. ఎవరితో అంట? దేవునితో నడుస్తున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? దేవునితో నడుస్తాడు కాబట్టి దేవుడు ఏం చేస్తాడు? అతను చూశాడు. చూడండి 7వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. ఆదికాండం. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవైండుట చూచితిని, కనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. చూడండి, దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, నీ తరములో లేకుంటే ఈ తరములో నీవే నా ఎదుట నీతిమంతులవై ఉండుట చూచితిని. ఎవరు చూస్తారు నీతిమంతుల్ని? నీతిమంతుల వైపు ఆయన కన్నులు, వారి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉంటాయని రాసిన వాక్యం కదా. నీతిమంతుల వైపు ఆయన కన్నులు, వాళ్ళ ప్రార్థన వైపు ఆయన చెవులు ఉంటాయంట. కాబట్టి ఇక్కడ ఆ కాలంలో ఈ నాశనం చేసే సమయాన్న భూప్రపంచం అంతా నాశనం చేయడానికి జలప్రలయాన్ని పంపించబోతున్నాడు. ఆ సమయాన నా ఎదుట నీతిమంతులు ఎవరున్నారు ఈ తరములు అని చూస్తే నోవాహు ఒక్కడే కనిపించాడు. ఎంతమంది కనిపించాడు? నోవాహు ఒక్కడే కనిపించాడు. అందుకే దేవుడు చెప్పాడు, ఆ ఓడలో నువ్వేం చేయాలి? నీవు నీ ఇంటి వారు ప్రవేశించు. నోవాహు భార్య, నోవాహుకి 3 కొడుకులు, 3 కోడళ్ళు, మొత్తం ఎంతమంది అయ్యారు? 8 మంది అయ్యారు. ఆ 8 మందిని దేవుడు ఏం చేస్తాడు? ఆ ఓడలోకి ఎక్కమని చెప్పి తలుపులన్నీ దేవుడే మూసాడు. అన్నీ దేవుడే మూసేస్తాడు. ఆ తర్వాత జలప్రళయం కింద నుంచి వస్తుంది, పైనుంచి వస్తుంది. ఓడేమైనా నీళ్ళలో పైకి లేచింది. లేచిన తర్వాత అందరూ వచ్చి నోవాహు తాత మాకు తలుపు తీయి వస్తూ ఉన్నారు. ఆయన పడవ కడుతున్నప్పుడు ఒక్కరు కూడా పనిచేయలేదంట పడవకి. ఆయన కుటుంబమే పనిచేసి కట్టారు అంత పెద్ద ఓడ. అప్పుడు పిలుస్తుంటే అందరూ ఎగతాళి చేస్తాడు, వీడికి పిచ్చి పట్టింది, వీడికి ఎర్రి పట్టింది, వర్షం వస్తుంది అంటున్నాడు, అందరు చచ్చిపోతారంట, ఈయన ఒక్కడే బాగుంటాడంట అని ఎగతాళి చేశారు. కారణం ఏంటి చెప్పండి? ఎందుకు వాళ్ళు ఎగతాళి చేశారు? ఎందుకు నోవాహు తాత పడవ కడుతుంటే ఎందుకు నమ్మలేదు చెప్పనా? ఎందుకు నమ్మలేదో, ఎందుకు ఓడ కడుతుంటే ఎందుకు రాలేదు చెప్పనా? అప్పటి వరకు భూమి మీద వర్షం పడలా. అప్పటి వరకు పుట్టిన వాళ్ళు ఎవరు కూడా చరిత్రలో వర్షాన్ని చూడలేదు. భూమిలోంచి నీళ్లు పైకి లేచి తేమ, చెట్లు తడుపుతుండేది, కొన్ని నదులు ఉండేవి, నదులు నీళ్ళు పారి, కానీ అప్పటి వరకు వర్షం పడలేదు. మొదటి వర్షం ఎప్పుడు పడింది? నోవాహు జలప్రళయంలో వర్షం. ముందు ఎప్పుడు తర్వాత వర్షం పడలా. అందుకనే ఎంత సువార్త ప్రకటించి ఎవరు నమ్మలేదు. కారణం అంటే ఇంతకుముందు ఎప్పుడన్నా వస్తే కదా నమ్మడానికి. ఇప్పుడు ఏమంటారు అందరూ, మేము చూస్తే నమ్ముతాము అంటారు, చూడకుండా ఎట్లా నమ్ముతాం అంటారు. అంతే కదా, చూస్తే నమ్ముతాం కానీ చూడకుండా ఎట్లా నమ్ముతాం అంటారు. ఎందుకు వీళ్ళందరూ నమ్మలేదు అంటే, నోవాహు చెప్తే అంతవరకు వర్షం పడలేదు. ఎప్పుడు వర్షం పడి ఉంటే పోనీ వాళ్ళ తాతలన్నా మనకి వర్షం పడిందిరని చెప్పుంటే నమ్మేవాళ్ళు. కానీ అక్కడ వర్షం అనేది లేదు. కాబట్టి వాళ్ళు ఏం చేశారు? ఎవరో నమ్మలేదు. తప్పు ఎవరిది ఇక్కడ? తెలియని వాళ్ళు ఏమంటారంటే జనాలే పాపులు, దుర్మార్గులు. అది ఓకే, కాదని అంటలేదు. కానీ వాళ్ళు ఎందుకు నమ్మలేదు అంటే ఒక రీజను, అంతవరకు భూమి మీద వర్షము పడలేదు. ఎప్పుడు వర్షం పడలేదు కాబట్టి అప్పుడు మాత్రమే వర్షం పడింది, కాబట్టి అప్పుడు మాత్రమే వర్షం వస్తుంది, కాబట్టి వాళ్ళు ఎవరు చూడలేదు, కాబట్టి వాళ్ళు ఎవరు ఏం చేశారంట? నమ్మలేదు. అందుకని అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళందరూ కూడా ఆ వాడ ఎక్కిన తర్వాత ఆ తలుపులు ఏం చేశాడు? దేవుడు మూసేశాడు. మూసేసిన తర్వాత వర్షం రావటము ప్రారంభించింది. వర్షం వచ్చిన తర్వాత భూలోకం అంతా కూడా పర్వతాలతో, కొండలతో సహా నిండిపోయింది. ఎక్కడ నిలబడ్డానికి చోటు లేదన్నమాట. ఎక్కడ నిలబడ్డానికి చోటు లేదు. లేనప్పుడు ఏం చేశారు? అందరూ నీళ్ళు ఏమయ్యారంట చెప్పండి? అందరు ఏమైపోయారు? నీళ్ళలో చనిపోయారు. అందరూ ఏమైపోయారంట? చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ నోవాహు గారికి మరి భార్య, పిల్లలు, వాళ్ళ ద్వారానే సంతానం. షేము, హాము, యాఫేతు. ఎవరంట? షేము, హాము,
యాఫేతు. వీళ్ళ ముగ్గురు సంతానం ఇప్పుడు భూమి మీద ఉంది. విన్నారా? ఈ ముగ్గురు సంతానం ఈ భూమి మీద ఉంది. ఈ ముగ్గురు సంతానమే ఈ ప్రపంచాన్ని ఇప్పుడు నింపబడింది. ఎవరి సంతానం అది? నోవాహు సంతానం. ఎవరి సంతానం అంట? నోవాహు సంతానం అన్నమాట. కాబట్టి ఇట్లాగా అనేకులు దేవుణ్ణి అంగీకరించకపోవటం వలన ఆ దినాల్లో తరుముకుంటా దేవుడు ఏం చేస్తాడు? నశింపజేసుకుంటూ వచ్చాడు. కారణం అంటే పాపం ఎక్కువైపోతుంది, పాపం నిండిపోతుంది. కాబట్టి ఆ దినాల్లో దేవుడు ఏం చేస్తాడంటే నశింప చేసుకుంటూ వచ్చాడు. కానీ ఈ దినాల్లో కనికరాన్ని చూపిస్తాడు. ఏం చూపిస్తాడంట? దేవా, పాపిని నన్ను కరుణించు అని అడుగుతాడు. నేను పాపిని నన్ను కరుణించు అని డైరెక్ట్గా ఒక పాపి ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తున్నాడు? ఆలకిస్తాడు. కానీ ఆ దినాన్ని ఆలకించాడా? లేదు. ఆ దినాన్ని అక్కడితోనే తుడిచిపెట్టేస్తాడు. కానీ ఈ దినాన్ని ఏం చేస్తాడు? దేవుడు కరుణిస్తాడు. అయితే ఆదికాండం 19వ అధ్యాయము 17వ వాక్యంలో మనం చదువుతున్నాము. ఏమని మనం చదువుతున్నాం? చదవండి. ఆ దూతలు వారిని వెలుపలికి తీసుకుని వచ్చిన తరువాత ఆయన, నీ ప్రాణమును దక్కించుకొనున్నట్లు పారిపొమ్ము, నీ వెనుక చూడకము, ఈ మైదానంలో ఎక్కడనూ నిలువక నీవు నశించిపోకుండా ఆ పర్వతమునకు పారిపొమ్మని చెప్పగా, లోతు, ప్రభువా, అలాగు కాదు, ఇదిగో. చాలు. దేవుడు చెప్పాడు, నువ్వు ఎక్కడ ఉంటే నశించిపోతావు, ఇక్కడ ఎక్కడ నిలబడకుండా నువ్వు పారిపో అని దేవుడు చెప్తే లోతు ఏమన్నట్టు తెలుసా? ప్రభా, అలాగు కాదు అంటున్నాడు. ఏమన్నా అంట? ప్రభా, అలాగు కాదు, నీ కటాక్షం నా మీదకి వచ్చింది కాబట్టి నా ప్రాణం రక్షించడం వలన నీవు నా ఎడల కనిపరిచిన నీ కృపను ఘనపరిచితివి. నేను ఆ పర్వతాన్ని తప్పించుకొని పోలేను, ఈ కీడు నాకు సంభవించి చచ్చిపోదునేమో. ఏమంటే దేవుడు వచ్చిందే కీడుని తప్పించాగి. ఆయన ఏమంటున్నాడు? ఈ కీడు నాకు సంబంధించి చచ్చిపోతానేమన్నాడు. అంటే ఆయన విశ్వాసం ఉందా, అవిశ్వాసం ఉందా? అవిశ్వాసం వచ్చేసింది. దేవుడితో నడుస్తున్నాడు, దేవుడు చేయి పట్టుకున్నాడు, దేవుడు తప్పిస్తున్నాడు, కానీ ఆయనకి ఏమొచ్చింది? అవిశ్వాసం వచ్చింది. కాబట్టి ఈ దినాల్లో మనం కూడా దేవుడితో ఉన్నప్పటికీ విశ్వాసాన్ని మనం కోల్పోతున్నాం. దేవుడితో ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని కోల్పోకూడదు. కానీ దేవుడు ఏమన్నంటే, సరే నువ్వు అటు వెళ్ళానంటున్నావు కాబట్టి ఇటు వెళ్ళు అని చెప్పి దేవుడు ఏం చేశాడు? ఆయన్ని తప్పించాడు. తప్పించిన తర్వాత ఏం జరిగిందంట? ఆయన భార్య వెనక్కి తిరిగి చూసింది. ఎవరి భార్య చెప్పండి? లోతు భార్య ఏం చేసిందంట? వెనక్కి తిరిగి చూస్తుంది. 26వ వాక్యం చదవండి. 19:26. అయితే లోతు భార్య అతని వెనక నుండి తిరిగి చూచి ఉప్పు స్తంభమాయెను. చాలు. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఒక పక్కన వాళ్ళు నశించిపోతారు, ఒక పక్కన లోతు భార్య కూడా నశించిపోయింది. కారణం ఏంటంటే దేవుడి మాటను మనము వెనక తీయకూడదు. దేవుని మాటను ఏం చేయకూడదు అంటే వెనక తీయకూడదు. దేవుడు ఏది చెప్పాడు అది మనము చెయ్యాలి. కాబట్టి ఇక్కడ 23వ వాక్యంలో లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రాల మీదను యెహోవా యొద్ద నుండి గంధకములు అగ్ని ఆకాశం నుంచి కురిపించాడంట. చూసారా? దేవుడి కోపం అక్కడ వచ్చింది. వచ్చిన తర్వాత ఏం చేస్తాడంటే అగ్నిని గంధకాలని తీసుకొచ్చి అక్కడ వేసాడు. గంధకం అని తెలుసా మీకు? గంధకం, సురేఖం తెలుసా? ఇప్పుడు బాంబుల్లో పెడతారే అదే అది. ఈ బాంబు ఇవన్నీ తయారు చేస్తారు కదా, టపాసులన్నిటిలో వాటిలో అదే గ్రంథకము, సురేఖం అంటారు. సురేఖము, గ్రంథకం ఉంటాయి. అవి మందు పాత్రలు అవి పెడితే పేలుతాయి అనమాట. అలాంటి ఎంతో అగ్ని ఫైర్ అయిపోద్ది. అలాంటి కురిపించాడు దేవుడు. ఎక్కడి నుంచి? ఆకాశం నుంచి కురిపించి మొత్తం ఆ ఊరు, ఆ దేశం ఏం చేస్తాడంట? మొత్తము కాల్చి బూడి చేశాడు. ఎందుకు ఇదంతా చెప్తున్నా అంటే ఈ లోకంలో మనం తప్పించబడాలంటే నీతిమంతులుగా ఉండాలి. లోతు నీతిమంతులుగా ఉన్నాడు, రహాబు నీతిమంతులుగా ఉంది, నోవాహు నీతిమంతుడు. కాబట్టి ఈ నీతిమంతులను దేవుడు తప్పకుండా రక్షిస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనం మన యొక్క జీవితంలో నీతిమంతులుగా జీవించాకి, మన నీతిమంతులుగా మనం తప్పించబట్టాకి, నీతిమంతులు అంటే దేవుడే వాళ్ళ దగ్గరికి వస్తున్నాడు. ఎవరు వస్తాడు? దేవుడే నీతిమంతులు ఎదుక్కొని వస్తున్నాడు అక్కడికి. నీతిమంతులు నశించుట ఆయనకి ఇష్టం లేదు. కాబట్టి అబ్రహాం అడిగాడు, నీతిమంతుడు చంపేస్తావు దుష్టులతో అని అడిగాడు. అలా చేయను ఆయన, నేను బతికిస్తాను అని చెప్పాడు. కాబట్టి ఈ ప్రార్థన అంతా ఎవరు చేశారు? అబ్రహాం గారు. అబ్రహాం గారు ఎలాగ ప్రార్థన చేశాడు? దేవుడు చెప్పబట్టి చేశాడు.
నేను చేయబోయే కార్యాన్ని అబ్రహాంకి దాచేతనా అని చెప్పేసి దేవుడు అబ్రహాముకు బయలుపరచబట్టి అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేస్తాడు. ఈ దినాల్లో మనం కూడా ఏం చేయాలంటే అధికంగా ప్రార్థన ఉన్నప్పుడు దేవుడు అనేక విషయాలు మనకు బయలుపరుస్తాడు. దేవుడు బయలుపరిచినప్పుడు మనం ఏం చేయాలి? ఇతరుల కొరకు మనము ప్రార్థన చేయాలి. దేవుడు అలాగ మనకు సహాయించినట్లుగా మనం కూడా నీతిమంతుల పట్టికలో చేరి మనం కూడా తప్పించబడి లోకంలో రాబోయే నాశనం తప్పించబడి మరి మనం కూడా పరలోక రాజ్యం ఉంటాయి. దేవుడు సహాయించినట్లుగా స్తోత్రించదమో. స్తోత్రం 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 స్తోత్ర 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 స్తోత్ర. నీతిమంతుడు సింహం వాలే నిరీక్షణ విశ్వాసంతో జీవించును. నీతిమంతుడు సింహం వాలే ధైర్యముగా నిరీక్షణ విశ్వాసంతో జీవించు.